హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శిరీష క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మన పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి కదండి. ఏం స్నాక్స్ పెట్టాలని మామ్స్ అందరూ టెన్షన్ పడుతున్నారా? టెన్షన్ పడకండి. నేను చూపించే ఈ స్నాక్స్ చేసి పెట్టండి మీ పిల్లలకి. ఇవి 1 వీక్ వరకు వస్తాయి. ఇవి రోజు చేసి పంపిస్తే వాళ్ళు యమ్మీగా చాలా టేస్టీగా ఉన్నాయని చెప్పి ఇంకా బయట ఫుడ్ అవాయిడ్ చేసి ఇవే తింటారండి. నమ్మండి ఫ్రెండ్స్, అంత టేస్టీగా ఉంటాయి. నేను ఎక్స్పీరియన్స్ చేశాను. మా బాబు అయితే బయట ఫుడ్ అవాయిడ్ చేసేసాడండి. చిప్స్ ఇవన్నీ చాలా బాగా తినేవాడు. సో ఇప్పుడు నేను ఎప్పుడైతే ఇంట్లో చేసి పెట్టడం స్టార్ట్ చేశానో స్నాక్స్, బయట ఫుడ్ జోలికి వెళ్ళట్లేదు. సో పదండి ఫ్రెండ్స్, మనం స్నాక్స్ ప్రిపేర్ చేసేద్దాము. ఫస్ట్గా బనానా కేక్ చేద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్ మైదా తీసుకోవాలి. దాన్ని జల్లించుకోవాలండి, డైరెక్ట్గా వేయకూడదు. బేకింగ్ పౌడర్ అండి 1 స్పూన్ వేయాలి. బేకింగ్ సోడా కొంచెం చిటికెడంత వేస్తే సరిపోతుంది. ఇవన్నీ బాగా జల్లించుకోవాలండి. నీట్గా ఇలా నేను చూపిస్తున్న విధంగా జల్లించుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని షుగర్ తీసుకుందామండి. షుగర్ ఒక 1/2 కప్ అయితే సరిపోతుంది. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ తీసుకోండి. ఇది పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. మెత్తగా బాగా ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు మనము బటర్ని తీసుకుందాము. బటర్ రూమ్ టెంపరేచర్లోకి రావాలండి. అంటే మెత్తగా ఉండాలి, గట్టిగా ఉండకూడదు. కాసేపు అలా బటర్ని పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు ఎగ్స్ని తీసుకున్నాను. ఒక 2 ఎగ్స్ తీసుకున్నాను. దీన్ని ఎల్లోని వైట్ని సపరేట్ చేస్తున్నానండి. సపరేట్ చేశాక ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న బటర్ని మిక్సీలో వేసి బాగా బ్లెండ్ చేసుకోవాలి. లేదు మీ దగ్గర బ్లెండర్ ఉందంటే ఆ బ్లెండర్తో కూడా మీరు బాగా బ్లెండ్ చేసుకోవచ్చు. ఎంత బాగా బ్లెండ్ చేస్తే అంత బాగా కేక్ అనేది ప్లఫీగా బాగా వస్తుందండి. ఇప్పుడు దీంట్లో కొంచెం షుగర్ పౌడర్ వేసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనము తీసుకున్న ఎగ్ ఎల్లో ఉంది కదా, అది కూడా వేసుకుంటూ బాగా బ్లెండ్ చేసుకోవాలండి. ఇదైతే థిక్గా వస్తుంది. చూసారు కదా, చూపిస్తున్న కన్సిస్టెన్సీలో రావాలండి. ఇదంతా మనము ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఎగ్ వైట్ ఉంది కదా, అది కూడా వేసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇది బాగా పల్స్ ఇస్తూ మనము బ్లెండ్ చేసుకోవాలండి. మిక్సీలో అయితే బాగా నురుగుతూ బాగా రావాలి. అప్పుడే కేక్ అనేది ప్లఫీగా వస్తుంది. దీంట్లో కొంచెం నేను వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను. నేనైతే 1 స్పూన్ యాడ్ చేశానండి. ఇది మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. ఈలోగా మనము బనానాస్ తీసుకుందామండి. బాగా పండిన బనానాస్ని తీసుకోవాలి. నేనైతే ఒక 4 తీసుకున్నాను. పెద్దవైతే ఒక 3 సరిపోతాయి. 3 or 2 సరిపోతాయి. నేను చిన్న సైజ్వి తీసుకున్నాను కాబట్టి 4 తీసుకున్నాను. దీన్ని ఇలాగా ఫోర్క్తో బాగా స్మాష్ చేసుకోవాలండి. బాగా పండిన అరటిపళ్ళు అయితే చాలా బాగుంటాయి ఈ కేక్కి. మనం వేస్ట్గా అరటిపండ్లు మగ్గిపోయాయని పడేస్తాం కదా, అలా పడేయకుండా ఇలా ఒకసారి బనానా కేక్ అనేది ట్రై చేయండి. చాలా బాగుంటుందండి బనానా కేక్. ఇప్పుడు మనము ఓవెన్లో పెట్టబోయే కేక్ బౌల్ని గ్రీస్ చేసుకుందామండి. ఆయిల్తో కానీ గీతో కానీ గ్రీస్ చేసుకొని దాంట్లో బటర్ పేపర్ పెట్టుకొని ఉంచుకుందాము. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందాక బాగా బ్లెండ్ చేసుకున్నాం కదా, షుగర్ పౌడర్, ఎగ్ ఇవన్నీ వేసి దాంట్లో ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దాము. మైదాని కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ మనము
ఎగ్ వైట్ని బ్లెండ్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసుకుంటూ కొంచెం కొంచెం మైదా వేసుకుంటూ ఇలా బాగా లమ్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం మిల్క్ కూడా యాడ్ చేశానండి. మీకు అవసరం లేదంటే యాడ్ చేయని అవసరం లేదు. ఒకవేళ పిండి గట్టిగా అయిపోయింది అనిపిస్తే మీరు మిల్క్ యాడ్ చేసుకుంటూ మళ్ళీ కలుపుకోవచ్చండి. ఇప్పుడు మనం ఇందాక బాగా మిక్స్ చేసుకున్న స్మాష్ చేసుకున్న బనానాస్ని యాడ్ చేసేసి ఇదంతా ఒకసారి మళ్ళీ మిక్స్ చేయాలి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేయాలండి. లమ్స్ అనేది అస్సలు ఉండకూడదు. ఇప్పుడు మనము ఓవెన్ని ప్రీహీట్ చేసుకుందాము. కన్వెన్షన్ మోడ్లో పెట్టి 180 డిగ్రీస్లో పెట్టి మనము ప్రీహీట్ చేసుకోవాలండి. తర్వాత ఆ ప్రీహీట్ అయ్యాక మనము ఒక 30 మినిట్స్ పెట్టుకుంటే సరిపోద్ది. నేనైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కనుక ఒక 50 మినిట్స్ పెట్టుకున్నానండి. ఇలాగా మనం మిక్స్ చేసి పెట్టుకున్న పిండినంతా, కేక్ మిక్స్చర్నంతా కేక్ బౌల్లో వేసుకొనేసి దానిపైన నేనైతే బనానాస్ని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. బాగుంటుంది కేక్ పైన అనేసి. ఇప్పుడు ప్రీ హీట్ అయిపోయిందండి. నేను టైమర్ని సెట్ చేసుకొని కేక్ బౌల్ అయితే లోపల పెట్టేశాను. మన కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇలా చాక్తో కానీ టూత్పిక్తో కానీ కుచ్చితే దానికి అతుక్కోకుండా రావాలి. అప్పుడు మన కేక్ రెడీ అయినట్టు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో కేక్ని చేద్దామండి. సేమ్ అదే ప్రాసెస్లో చాక్లెట్ కేక్ అనేది చేస్తున్నాను. మైదా పిండి తీసుకున్నానండి 1 కప్, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ అయితే 1 స్పూను, బేకింగ్ సోడా ఒక చిటికెడు తీసుకుంటే సరిపోద్ది. ఇవన్నీ జల్లించుకోవాలండి. నేను ఒక 1/2 కప్పు కోకో పౌడర్ తీసుకున్నాను. ఇది కూడా జల్లించి పక్కన పెట్టుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని ఇదంతా మైదా పిండిలో కోకో పౌడర్ అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ చాక్లెట్ కేక్ అనేది పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. మా పెద్ద బాబుకైతే చాక్లెట్ కేక్ అనేది బాగా నచ్చుతుందండి. ఇప్పుడు షుగర్ని తీసుకుందామండి. ఒక 1/2 కప్ షుగర్ తీసుకొని బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. దీంట్లో నేనైతే బటర్ని యాడ్ చేయట్లేదు, కానీ ఆయిల్ని యూజ్ చేస్తున్నాను. ఫ్లేవర్స్ లేకుండా ఉండే ఆయిల్ని యూజ్ చేయొచ్చండి, ఏ ఆయిల్ అయినా. దీన్ని బాగా బ్లెండ్ చేసుకొని దీంట్లో షుగర్ పౌడర్ యాడ్ చేసుకుంటూ బ్లెండ్ చేసుకోవాలి. నెక్స్ట్ వెనిలా ఎసెన్స్ కూడా వేసుకొని ఎగ్ ఎల్లో వేసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలండి. 2 ఎగ్స్ తీసుకున్నాను. దీన్ని ఇలా బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇందాక చూపించిన విధంగా చూస్తున్నారు కదా, థిక్ కన్సిస్టెన్సీలో రావాలి. ఈ విధంగా బాగా బ్లెండ్ చేసుకోవాలండి. మనము ఎంత బాగా బ్లెండ్ చేసుకుంటే అంత బాగా కేక్ అనేది వస్తుంది. లేదంటే లోపల బాగా బ్లెండ్ చేసుకోకపోతే లోపల పిండి పిండిగా అలా అవుతుందండి. సో ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఈ ఆయిల్, చక్కెర ఇవన్నీ వేసి మనము బ్లెండ్ చేసుకున్నాం కదా, దాంట్లో ఈ మైదా పిండి అనేది యాడ్ చేసుకొని బాగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనము మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్ వైట్ని కూడా బాగా బ్లెండ్ చేసుకున్నాం కదా, అది కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. లమ్స్ అనేది లేకుండా మిక్స్ చేసుకోవాలి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మనము మిక్స్ చేయాలండి కేక్ బ్యాటర్ని. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో మన కేక్ బ్యాటర్ అనేది రావాలి. ఇప్పుడు మనము కేక్ బౌల్ ఉంది కదా, దానికి మొత్తం ఆయిల్ గ్రీస్ చేస్తున్నాను. దాంట్లో ఆయిల్ గ్రీస్ చేసి బటర్ పేపర్ని పెట్టి ఈ మిక్చర్ని అంతా వేసేస్తున్నానండి. వేసేసి ట్యాప్ చేయాలి. మొత్తము కేక్ మిక్చర్ అంతా వేసేసి ఇలా ట్యాప్ చేయాలి. ఇప్పుడు ఇందాక చూపించిన విధంగానే 180 డిగ్రీలో ప్రీహీట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు 30 మినిట్స్ పెట్టుకొని మనము కేక్ని బేక్ చేసుకోవాలండి.
అంతే అండి, మన యమ్మీ చాక్లెట్ కేక్ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చిందండి పఫీగా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనము బటర్ కేక్ బిస్కెట్స్ని చేయబోతున్నాము. ముందుగా బటర్ని తీసుకొని ఈ విధంగా బాగా విస్కర్తో బాగా ఇట్లా మిక్స్ చేసుకోవాలండి. దీంట్లో జాగ్రీ పౌడర్ వేస్తున్నాను, షుగర్ పౌడర్ని వేస్తున్నాను, బెల్లం పౌడర్ని వేస్తున్నానండి. బెల్లం పౌడర్ని వేసాక బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని నెక్స్ట్ ఇప్పుడు మైదా 1 కప్ తీసుకున్నానండి నేను. అది కూడా వేసి బాగా కలుపుకోవాలి. కొంచెము వెనిలా ఎసెన్స్ వేసుకోవాలండి. నెక్స్ట్ నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను, టేస్ట్ బాగుంటుందనేసి. ఇవన్నీ వేసుకొని బాగా ముద్దగా కలుపుకోవాలి. మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలాగా సాఫ్ట్గా మంచిగా కలుపుకోవాలండి. నా దగ్గర అయితే బేకింగ్ ట్రే పాడైపోయిందండి. సో నేను ఇలా ప్లేట్కి ఆయిల్ని అనేది గ్రీస్ చేసుకొని దాని మీద బటర్ పేపర్ పెట్టేసి నేను ఓవెన్లో పెట్టి బేక్ చేస్తున్నాను. ఇలా ఒక చిన్న స్పూన్ లాగా తీసుకొని దాంట్లో మనము ఈ పిండి అంతటా వేసుకుంటే అన్నీ ఈక్వల్గా వస్తాయండి. ఇట్లా నేను చూపించిన విధంగా బిస్కెట్ షేప్స్లో వేసుకొని ఫోర్క్తో అలా గుచ్చి మనం బేక్ చేసుకోవడమే. ఇది 170 డిగ్రీస్లో పెట్టుకొని ప్రీ హీట్ అయ్యాక 15 మినిట్స్ పెట్టానండి. అంతే, అయిపోయింది బిస్కెట్స్. చాలా టేస్టీగా ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు మ్యాంగో జామ్ చేయబోతున్నానండి. మ్యాంగోస్ని నేనైతే ఒక 2 మ్యాంగోస్తో చేశాను. మ్యాంగోస్ అంతటిని బాగా పీల్ చేయాలి. పైన తొక్కంతా పీల్ చేసేసి పీసెస్గా చేసుకొని మనము మిక్సీలో బాగా బ్లెండ్ చేసుకోవాలండి. చాలా సాఫ్ట్ పేస్ట్ లాగా రావాలి. అప్పుడే మన జామ్ అనేది చాలా బాగుంటుంది. అది పల్సిస్తూ మనము బ్లెండ్ చేసుకుంటే మంచిగా పేస్ట్ అనేది వస్తుంది, థిక్ పేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని ఈ మ్యాంగో ప్యూరీ ఉంది కదా, ఇదంతా బాగా మిక్స్ చేస్తూ ఉండాలండి. సిమ్లో పెట్టుకోవాలి, హైలో పెడితే మాడిపోతుంది. దీంట్లో జాగ్రీ పౌడర్ వేసుకున్నాను. నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసుకున్నానండి. ఇదంతా బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. కొంచెం థిక్గా అవుతుందండి, చిక్కబడుతుంది ఇలా చేస్తూ ఉంటే. హైలో పెడితే మాత్రం మాడిపోతుంది. ఇది నిలువ ఉండటానికి నేనైతే వెనిగర్ యూస్ చేశాను. మీరు నిమ్మకాయ అయినా వేయచ్చు, నిమ్మకాయ రసమైనా వేయచ్చు. లాస్ట్లో ఇది చిక్కబడిన తర్వాత నేను కొంచెం నెయ్యి వేసుకున్నానండి, గ్లాసీ లుక్ వస్తుందని. అంతే అండి, చల్లారాక మనము ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మన యమ్మీ మ్యాంగో జామ్ అయితే రెడీ అయిపోయింది. పిల్లలకి బ్రెడ్లో వేసి ఇచ్చేస్తే స్నాక్స్గా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. లాస్ట్గా నేను ఇప్పుడు రాగి డ్రై ఫ్రూట్స్ లడ్డు చేయబోతున్నాను. ముందుగా నేను జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా తీసుకున్నానండి. ఒక 1/2 కప్ తీసుకున్నాను అన్నీ కలిపి. ఇవన్నీ బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు డ్రై రోస్ట్ చేసుకున్నాక కొంచెం గీ వేసుకొని రాగి పిండిని బాగా గీలో వేయించుకోవాలండి. ఆ పచ్చివాసన అనేది పోవాలి. రాగి పిండి నేను 1 కప్ తీసుకున్నాను. ఈ పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా వేయించుకోవాలండి. ఒక 10-15 మినిట్స్ అయినా వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని. ఈలోగా మనం డ్రై రోస్ట్ చేసుకున్నాం డ్రై ఫ్రూట్స్ అన్నీ మనం మిక్సీ పట్టుకోవాలండి. బరకగా పట్టుకోవాలి, మరీ మెత్తగా కాకుండా. ఇదంతా ఒక బౌల్లో వేసేసుకొని వేయించి పెట్టుకున్న రాగి పిండిని కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా మిక్స్ చేసుకున్నాక కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి, జాగ్రీ పౌడర్ కూడా వేసుకోవాలి. అంటే మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి జాగ్రీ పౌడర్ వేసుకోవాలండి. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు నెయ్యితో మనం ఇలా బాగా కలుపుకొని ఉండలు చేసుకోవాలి. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఏదైనా స్వీట్ చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేస్తే దాని టేస్ట్ చాలా బాగుంటుందండి. మరీ ఎక్కువ కాకుండా కొంచెం చిటికెడు వేసినా చాలు, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకొని మనము ఉండలుగా చేసుకోవాలి.
నెయ్యి అయితే కొంచెం ఎక్కువే పడుతుందండి. ఇది చాలా బలం అండి. ఎముకలకి చాలా బలాన్ని ఇస్తుంది. పిల్లలకి అప్పుడప్పుడు పెడుతుంటే చాలా హెల్తీగా ఉంటారండి. ఇలాంటివన్నీ రాగి పిండి అయితే పిల్లలు చాలా వరకు తినరు. అలాంటి పిల్లలకి ఇలా చేసి పెట్టండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. ఇదండి ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఇలాగే వారానికి సరిపడా స్నాక్స్ చేసి పెట్టుకోండి. బయట కొనే అవసరం లేకుండా. చాలా టేస్టీగా బావుంటాయి. మా బాబు అయితే స్కూల్‌కి రెగ్యులర్‌గా ఇవి తీసుకెళ్తున్నాడు ఈ వీక్‌లో. వాళ్ళ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేస్తున్నాడు. చాలా టేస్టీగా ఉన్నాయని చెప్పి కాంప్లిమెంట్స్ కూడా వస్తున్నాయి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. టేక్ కేర్. బాయ్.